నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆకలేసిన వాడు, నీరు కావలసిన వాడు మహర్షాశ్రమానికి పోవడం ఏమిటి? అక్కడ ఆయన ఏం తపస్సు పోని వెళ్ళాడు. వాళ్ళకి ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి. ఎవరిని అడగాలండి మంచినీళ్ళు దాహం వేస్తే? అక్కడ ఎవరన్నా కాస్త తిరుగుతుంటే ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే అమ్మ కాస్త నీళ్లు పోయిండి అమ్మ దాహం వేస్తోందని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నించున్నాడో తెలుసా అండి? నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఎంత గొప్ప వర్ణన చేశారో తెలుసా అండి వ్యాసుల వారు. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారంతే పోతన గారు. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. మీలిత నేత్రుడై మెలగుట చాలించి బాహ్యమున జడిలేక శాంతుడగుచు. ఆయన శమీక మహర్షి. ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మెలగుట చాలించి, కదలిక లేదు మెదలిక లేదు, స్థాణు అయిపోయి ఉన్నాడు. స్థాణు అయిపోయి ఉండడం అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు ఈ మాటల్ని చాలా క్లీశంతో చాలా గహనమైనటువంటి వర్ణన చేస్తారు. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను. ఇప్పుడు ఇలా ఒక చిక్కుడు పాదు పెట్టి నేను 4 రోజులు చిక్కుడు పాదు పక్కనే కూర్చుని ఇక్కడ ఒక కర్ర పాతాను అనుకోండి, చిక్కుడు పాదు నన్ను ఒక్కనాటికి నమ్మదు, వచ్చి నన్ను అల్లుకోదు, వీడు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు. చిక్కుడు పాదు కర్రను అల్లుకుంటుంది. వెళ్ళి ఎందుకు అల్లుకుంటుందో తెలుసా అంటే అది కదలదనేది పసిగడుతుంది. శంకరాచార్యులు వారు చోట చెప్తారు, కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ శ్రీశైలశ శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి అంటారు. ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడని గుర్తేమిటంటే కదలిక లేక కర్ర నిలబడిపోయినట్టు స్థాణువై ఉండిపోతాడు. అలా ఉండిపోతే ముందు తీగలు నమ్ముతాయి, నమ్మి అల్లుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు మొలుస్తాయి. ఆ తర్వాత ఏవి నమ్ముతాయంటే ఇది కదలదని పక్షులు నమ్ముతాయి, వచ్చి చెవుల్లో పుల్లలు ఎడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి. కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అందుకే మన వాళ్ళు ఆయన తపస్సు చేశాడు, ఒంటి మీద పుట్టలు పెట్టేశాయి, పుట్టల్లో పాములు చేరిపోయాయి, మొక్కలు మొలిచిపోయాయి, అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ హఠాత్తుగా ఊడిపోతాయండి. అంటే అంతటి ధ్యానమగ్నుడయ్యాడని గుర్తు. మెలగుట చాలించి మీలితనేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక. అలా కూర్చుని ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేదు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక. ఎంత గొప్ప మాటలో చూడండి. ప్రాణము నియంత్రించాడు ప్రాణాయామము చేత. అందుచేత అనడం కుంభకం పూరించి ఆప్ చేసేసాడు వాయువుని, అలా నిలబడిపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు వక్షస్థలం ఇలా 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 కదలదు, అలా ఉండిపోయి ఉన్నాడు. ప్రాణము ఊపిరి మీద ఏది ఆధారపడుతుంది? మనస్సు ఆధారపడుతుంది. అందుకని మనస్సు కదలటం లేదు, అలా ఉండిపోయింది. మనస్సు కదలదు, బుద్ధి కదలటం లేదు, బుద్ధి కదలటం లేదు, ఇంద్రియాలు కదలటం లేదు, బయట విషయాన్ని కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియానికి తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. స్థాణువై ఏం చేస్తున్నాడు మరి? ఇవన్నీ ఆగిపోయాయి. మరి ఆయన ఏమి చూస్తున్నట్లు అంటే జాగ్రత్తాది అవస్థాత్రయము దాటి బ్రహ్మమునందు రమించుచుండే. జాగ్రత్త మొదలైనటువంటి 3 అవస్థలని దాటిపోయి ఆయన జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, 4వది తురీయమనేటటువంటి స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప. అలా కూర్చుని ఉండిపోతే బ్రహ్మముతో రమించి నిలబడగా వెంట్రుకలు మాత్రం పెరిగిపోతున్నాయి, గోళ్ళు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. రురు మృగచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని తాళిత శోషిత తాళుడగుచు. ఎంత చిత్రం జరిగింది. ఒక కృష్ణ జింక యొక్క మృగాన్ని కట్టుకొని అలా కూర్చుని ఉండిపోయాడు, వస్త్రం కూడా లేదు. అటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఈ శోషిత తాళుడగుటు, దాహం కోసం ఆర్తి పొందినటువంటి పరీక్షిత్. ఎలా అంటే మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. వెళ్ళి ఎలా నిలబడ్డాడు అంటే నీటి కోసం కాదు, మౌన భాషల డగ్గరి మనుజ విభుడు.
ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? నీటి కోసం వెళ్ళాడన్నది ప్రధానం. కానీ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటది అంటే, ఇప్పుడు పరీక్షిత్ తానెవరో మరిచిపోయాడు, బుద్ధి భ్రంశం అయిపోయింది. ఇట్లాంటి బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలా? నేను మహారాజునొస్తే లేచి నిలబడడా, నాకు నమస్కరించడా, నాకు ఆసనం చూపించడా, మహారాజా ఎందుకు వచ్చావని నన్ను అడగడా? ఎంత అహంకారం రా ఈ తపస్వికి అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంత పరీక్షిత్, ఇంత గొప్పవాడు, తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలుసున్నవాడు, అన్నిటినీ మరిచిపోయాడు. బుద్ధి భ్రంశమైపోయింది కలి యొక్క ప్రవేశము వలన. దీనివల్ల ఏమైపోయింది? ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక స్థానంలోంచి స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంగా జారిపోతున్నాడో చూడండి పరీక్షిత్. ఎలా అవమానించాలి ఇన్ని అనుకున్నాడు. అక్కడ చచ్చిపోయి పడున్న పామున్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన పామైనా బతికున్న పామైనా అక్కడ పాము కనపడింది అనుకోండి ఉలిక్కి పడతాం. శమీక మహర్షికి తెలియదు అక్కడ చచ్చిపోయిన పాము ఉందని. అంటే ఆయన అంతగా బ్రహ్మమునందు రమిస్తున్నాడు. పరీక్షిత్తు కనపడుతోంది చచ్చిపోయిన పాము. చచ్చిపోయిన పామైనా మెళ్ళో వేసేటప్పటికి చల్లగా తగులుతుంది. తగలగానే ఏమిటిది అని చూసుకునేటప్పటికి పాము, అయ్య బాబాయ్ పాము, అయ్య బాబా పాము అని అరుస్తాడు. అప్పుడు వీణ్ణి గేలి చెయ్యొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మౌన భాషల దగ్గరి మనుజ విభుడు. వికృతాతి వికృతమైన ఆలోచనలు లోపల పెరిగిపోతున్నాయి ఇంకా రకరకాలుగా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో మృత సర్పాన్ని పైకెత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు యొక్క మనవడు, అభిమన్యుడి కొడుకు చెయ్యవలసిన పనా? అంటే ఇప్పుడు ఏమైపోతోంది? పరమ భయంకరమైన సన్నివేశము జరుగుతోంది ప్రపంచంలో. ఆ మృత సర్పాన్ని పైకెత్తాడు. ఎత్తి ఎవరి మీద వేశాడు? శమీక మహర్షి మెడలో వేశాడు. ఆయనకి చల్లగా పాము తెలిసిందా? తెలియలేదు. కాబట్టి ఏమిటి నిర్ధారణ? ఆయన తపస్వి అయి ఉన్నారు. తపస్వి అయి ఉన్నవాడిలోకి వెళ్ళగలిగాడా కలి? వెళ్ళలేకపోయాడు. ఆయనలోకి వెళ్ళి దేంటి గభాలను ఆయన నీళ్లు తీసి పరీక్షిత్తులు శపించేటట్టు చెయ్యొచ్చుగా. వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుణ్ణి పట్టి ఉన్నాయి. అలా పట్టి ఉన్న చోటికి కలి వెళ్ళలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళగలిగాడు? ఒక్క స్థానానికి ఆశ్రయం ఇచ్చినా వెళ్ళిపోయి మొత్తం నాశనం చేయగలిగాడు. ఇది మీకు అక్కడ ఉన్న సన్నివేశం. ఇప్పుడు మీరు ఏది పట్టుకోవాలి? భాగవతం చెప్పేస్తోంది, అమ్మ బాబోయ్ అంత ప్రమాదకరమైన వ్యక్తికి నాలో చోటు ఇవ్వను. కాబట్టి నువ్వు ఏది పట్టుకోవాలి? శమీకుడు ఏది పట్టుకున్నాడో నువ్వు అది పట్టుకోవాలి. శమీకుడు ఏది పట్టుకున్నాడు? ఈశ్వర పాదములు పట్టుకునున్నాడు. నువ్వు కూడా అది పట్టుకో. ఆ స్పర్శ నీకున్నంత కాలం కలి నీలోకి రాలేడు. ఇది భాగవతం చెప్తున్న తీర్పు. అందుకని ఈ సన్నివేశాన్ని వ్యాసుల వారు, పోతన గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? పావుని వేసేశాడు. పావుని వేసేస్తే ఆయన ఏమైనా ఉలిక్కి పడ్డాడండి? ఉలిక్కి పడలేదు. కానీ తను సంతోషపడిపోయాడు. నాకు నీళ్ళు ఇవ్వలేదు చూసావా, చచ్చిన పావుని వాడి మెళ్ళో వేశాను. మీరు ఒక్క మాట వినండి, నేను ఒక యథార్థమైన విషయం ప్రస్తావన చేస్తాను. నేను నిద్రపోతున్నాను. నిద్రపోతుంటే మీరు వచ్చారు, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అటువంటి ధూర్తుడివి అని నన్ను 50 తిట్లు తిట్టేశారు. తిట్టేసి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నిద్రలేచాను. నిద్రలేచి మామూలుగా మొహం గడిగేసుకుని చాలా సంతోషంగా భాగవతం సాయంకాలం ఉపన్యాసం చెప్పాలి అని చెప్పి వెర్రిక్కిపోతున్నాను. మా ఆవిడంది, ఏ నీ బుర్రకాయ ఉపన్యాసం, 50 తిట్లు తిట్టాడు ఆయన వచ్చి అన్నాడు. ఎప్పుడు తిట్టాడన్నాను. ఆ తిట్లు తిట్టినప్పుడు నాకేమైనా వికారం కలుగుతుందండి? ఏ వికారం కలగదు. ఎందుకని? నా మనస్సు పుచ్చుకునే స్థితిలో లేదు, సుషుప్తిలో ఆత్మతో రమించిపోయింది. మీరు తిట్టినా నాకెక్కదు. ఎందుకంటే చెవి పుచ్చుకోదు. ఉంది కానీ చెవి పుచ్చుకోదు. మాట వెళ్ళదా? వెడుతుంది, కర్ణభేరికి తగులుతుంది, కానీ మనస్సులోకి వెళ్ళదు. మనస్సు పుచ్చుకోలేదు, రియాక్షన్ లేదు. రియాక్షన్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను. రియాక్షన్ లేని స్థితి ఎప్పుడు? ఈశ్వర పాదములను పట్టుకుని ఉన్నప్పుడు మనసు రియాక్ట్ అవ్వదు. ఎందుకని? ఈశ్వరుడిలోనన్నా కలవాలి, లేకపోతే బడలిక చేత సుషుప్తిలోనన్నా ఆత్మలోకి వెళ్ళిపోయి ఉండాలి. ఆయన ప్రయత్నపూర్వకంగా ఈశ్వర పాదములు పట్టుకుని ఉన్నాడు, కలి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేశాడు? తను సంతోషపడిపోతున్నాడు, నేను పావుని వేశానని. అవతల వాడికి పాము వేయడం వల్ల అవమానం ఏం లేదు, ఆయన బాధపడితే కదా. తను సంతోషపడిపోతున్నాడు. ఇదో క్రౌర్యం.
అవతలవాడు బాధ పడకపోయినా నేను గొప్ప పని చేసేసాను లేని సంతోషపడిపోతున్నాడు. ఎంత అసహ్యకరమైన పని అది. సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు. బుద్ధిలోకి ప్రవేశించడానికి కిరీటంలోంచే కదండి వెళ్ళిపోతాడు. పక్కన పెట్టగానే అనుమానం వచ్చింది. ఏమిట్రా, దాహం వెయ్యడం ఏమిటి, నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి, ఆశ్రమానికి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా ఆయన మెళ్ళలోకి తీసుకెళ్ళి చచ్చిపోయిన పావు నేయడం ఏమిటి, అయిపోయిందిరా, నా రాజ్యం అయిపోయింది, నా ధనం అయిపోయింది, నా భోగం అయిపోయింది, నా పరిపాలన అయిపోయింది, కాబట్టి నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను, దీనికి అంతటికీ కారణం కలిపురుషుడు ప్రవేశించేశాడు, ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపడిపోయాడు. అంటే ఆయన సహజ స్థితి అది కాదు, భ్రష్టుడైపోయాడు కలిపురుషుడి వలన. ఇప్పుడు ఇదెవరికి తెలిసింది? ఆయన చేత ప్రతిస్పందన తేలేకపోయాడు. కానీ ఇది మునికుమారులు చూశారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ కౌశికీ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు మహాతపస్వి. వాడి దగ్గరికి వెళ్ళి, ఉరే ఉరే, మీ నాన్నగారు తపస్సు చేసుకుని సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి, ఆ రాజు ఎవరో ఆ పిల్లలకి తెలియదు, అది గమ్మత్తు, ఆయన పేరు తెలియదు వాళ్ళకి. ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు, మీ తండ్రి పలకలేదు, కోపంతో చచ్చిపోయిన పావుని ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన అన్నాడు, మీరు రాజు అంటున్నారు కదా, రాజు క్షేమంగా రాజ్యమును దేని వలన పరిపాలించగలిగాడు? నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వల్ల రాజు పరిపాలించగలిగాడు. ఒక యజమాని బయట పారేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని బలిసినటువంటి కాకి యజమాని తల మీద తంతే ఎంత అకృత్యమో, ఇంటి బయట కూర్చోవలసిన కుక్క యజమాని నివేదనకి సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఇంట్లో కలియబడి తింటే ఎంత అపచారమో, బయట ఎక్కడో నిలబడి దానం అడగకుండా, ధర్మం అడగకుండా, ఒకటి అడగకుండా జింక చర్మం కట్టుకుని సమాధిమగ్నుడైన నా తండ్రి మెడలో పాము వేశాడా, మృత సర్పాన్ని వేశాడా అని వెంటనే కౌశికీ నది జలాల్ని చేత్తో పట్టుకున్నాడు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మత క్రీడ చెరించు రాజు హరకేశువులడ్డిననైనా చచ్చుపోనేటి కేడవనాడు ఫణీంద్రు విశాల హేతి సమ్మతిన్. అంతే, శాపం ఇచ్చేశాడు.